కథ తెలుసుకుందాం. ఒక అందమైన అడవిలో కాకి, కొంగ, నక్క, చిలుక కలిసి ఉండేవి. అవి చాలా మంచి స్నేహంగా ఉండేవి. వాటి వాటి స్వభావం వేరువేరుగా ఉండేది. కాకి చాలా తెలివైంది, కొంగ ఓపికగా ఆలోచించేది, నక్క చతురమైనది, చిలుక చాలా మంచిగా స్నేహంగా ఉండేవి. ఒకరోజు అడవిలో వాటికి మంచినీళ్ళు దొరకలేదు ఎక్కడ. అడవంతా వెదికాయి. ఆ అడవిలో ఒక పెద్ద గిన్నె నిండా నీరు కనిపించింది. కానీ నీరు చాలా లోతులో ఉంది. ఎవ్వరూ తాగలేకపోయారు. నక్కంది, నేను ఒంటరిగా తాగుతాను కానీ ట్రై చేసింది. కానీ గిన్నెలో నీరంతా కిందకి జారిపోతుంది. కాకి ఆలోచించింది. రాళ్ళు వేస్తే నీరు పైకి వస్తుంది. చిలుక వెంటనే అందరికీ చెప్పింది, మనమంతా కలిసి పనిచేద్దాం. కొంగ నోటితో చిన్న రాళ్ళను తీసుకొచ్చింది. చిలుక వెంటనే అందరికీ చెప్పింది, మనమంతా కలిసి పనిచేస్తాం. కొంగ నోటితో చిన్న రాళ్ళను తీసుకొచ్చింది. కాకి, చిలుక కూడా రాళ్ళు వేశాయి. చివరికి నీరు పైకి వచ్చింది. అందరూ ఆనందంగా నీరు తాగారు. నక్క కూడా అర్థమైంది, ఒంటరిగా కాదు కలిసి పనిచేస్తేనే విజయమని. దీనిలో నీతి ఏమిటి? కలిసికట్టుగా పనిచేస్తే ఏ సమస్యనైనా పరిష్కరించుకోవచ్చు.